గైస్ ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వచ్చేసి మా మమ్మీ ఏమో కర్రీస్ పెడుతుంది, నేనేమో ఇలాంటి మంచి మంచి స్నాక్ ఐటమ్స్ అయితే చేస్తానని డిసైడ్ అయ్యాను అనమాట. మొన్న ఐస్ క్రీమ్తో బజ్జీ చేశాను, అది ఫెయిల్ అయిపోయింది. బట్ దిస్ టైం నేను ప్రాపర్గా అన్నీ చూసి మంచిగా అన్ని మెజర్మెంట్స్ అవి తీసుకొని మంచిగా పుడింగ్ అయితే చేశాను అనమాట. నేను ఆల్రెడీ ఇది టేస్ట్ చేసేసాను, చాలా బాగుంది, చాలా 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 బాగుంది. దిస్ ఇస్ బ్రెడ్ పుడింగ్ అనమాట. సో ఎలా చేసానో చూసేద్దాం. మీకు అసలు మీ మమ్మీ హెల్ప్ ఉంటే చిన్న కిడ్స్ కూడా చేసేయచ్చు అనమాట. ఫుడ్ ఫెస్ట్ అలా జరుగుతూ ఉంటుంది కదా స్కూల్స్లో అలాగా. అండ్ ఎవరినైనా ఇంప్రెస్ చేయాలనుకుంటే కూడా ఇది తీసుకెళ్ళి పెట్టేయచ్చు నోట్లో. చాలా బాగుంది, చాలా 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 బాగుంది. సో నేను కూడా ఏం మెజర్మెంట్స్ లేకుండా చేసేసాను, కానీ ఫస్ట్ టైం చేశాను. మా ఇంట్లో మా మమ్మీ కూడా చేయలేదు, నేనే చేశాను అనమాట. సో యా గైస్, ఎలా వచ్చిందో చేసేద్దాం. లెట్స్ వాక్ ఇంటు ద వీడియో. నమస్తే. సో ఈరోజు వచ్చేసి చెప్పాను కదా ఆల్రెడీ పుడింగ్ చేస్తున్నాను అని చెప్పి. సో పుడింగ్ అయితే చేస్తున్నాను అనమాట. మొన్న ఏదో ఐస్ క్రీమ్తో బజ్జీ చేసినట్టు ఇది కూడా చేస్తున్నాను. అది ఎలా వస్తుంది నాకు కూడా తెలీదు, బట్ ట్రై చేస్తున్నాను. సో దానికోసం అయితే ఆల్రెడీ నేను బాయిల్ చేసేసుకున్నాను మిల్క్. అంటే మా మమ్మీ మాకు మార్నింగే మిల్క్ బాయిల్ చేసి పెడుతుంది అనమాట. సో అదే నేను మా తమ్ముడే తింటాం కాబట్టి, అంటే నేను చేసే ప్రయోగాలన్నీ మా తమ్ముడే తింటాడు, ఇంకా నేను. సో యా గైస్, సో దానికోసం అయితే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కస్టర్డ్ పౌడర్ ఉందా, ఓహో నాలాగా కాకుండా కొంచెం నీట్గా వేసుకోండి. నేను ఎందుకు అంత ఇది చేస్తున్నావు, కింద పెట్టి వేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు, కానీ క్యాన్లో కనిపించదు కాబట్టి నేను ఇక్కడ గ్యాస్ పైన పెట్టి చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? సో మా మమ్మీ చెప్పాను కదా, ఇవి ఆల్రెడీ సగం మొత్తం బాయిల్ అయిపోయిన మిల్క్ మళ్ళీ మనం దీనికోసం మనం బాయిల్ చేసుకోవాలి, తప్పదు. సో కస్టర్డ్లో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి, ఎందుకంటే మీరు డైరెక్ట్ దీన్ని మిల్క్లో వేస్తే కనుక ఉండలు వచ్చేస్తాయి అంట. నాకు కూడా నో ఐడియా, నేను కూడా యూట్యూబ్లో చూసి చేసేవే, నా కొత్త రెసిపీస్ అయితే కాదు. ఇగోండి ఇట్లా కనిపిస్తుందా మీకు? కీచ్ 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 కీచ్. ఇది మరీ థిక్గా అయిపోతుంది మళ్ళీ బాయిల్ చేసేసరికి. కొంచెం వాటర్ వేద్దాం, ఇంకొంచెం చాలు. మళ్ళీ ఎక్కువ వేసినా కూడా ఎక్కువ అయిపోతుంది. సో అదిదా మ్యాటర్. సో చూసారు కదా ఇట్లా. సో ఇది రెండు మీరు ఒక సైడ్కి పెట్టుకోండి ఫస్ట్ అయితే. ఒక సైడ్కి అయితే పెట్టుకోండి. సో యా గైస్, ఇప్పుడు మనం షుగర్ని అయితే క్యారమలైజ్ చేసుకున్నాం. బాగానే చెప్పానా? బాగానే చెప్పుంటాను. అయ్యో ప్యాన్ తిట్టింది రోయ్. అలా అంటే చల్లారదు, నాకు కూడా తెలుసు. అది ఎంత అవ్వదు గ్యాస్, నేను అంత షుగర్ వేసేసాను ఏంటి అని అనుకోకండి, అదేం ఎక్కువ అయిపోదు. గ్యాస్ వాటర్ అయితే ఏం వేయకండి, జస్ట్ అట్లా హీట్ మీద పెడితే అదే క్యారమిల్ అయిపోతుంది అన్నమాట. మీరు దీనికోసం ఏమంటారు, మన నాన్ స్టిక్కీ ప్యాన్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవచ్చు. మా దగ్గర లేదు, సో నేను తీసుకోలేదు. మీ దగ్గర ఉంటే యూ కెన్ యూజ్ దాట్. వాటర్ వేయకండి గ్యాస్, పాకంలాగా కాదు క్యారమిల్ అంటే. నేను ఒకసారి క్యారమిల్ అంటే అలానే పాకంలాగేమో అనుకుని కొంచెం వాటర్ వేసి క్యారమిల్ చేసాను. క్యారమిల్ లాగా అదే
పాకంలాగా అనుకుని అంతా చెడిపేసాను అనమాట. ఏం చేస్తున్నా పిల్ల అనుకోకండి, నేను ఇక్కడ పెట్టేశాను కదా, దీనికి షుగర్ అంటుకుపోయింది, దీన్ని మెల్ట్ చేస్తున్నాను. ఇట్స్ నాట్ మెల్టింగ్. కోపం వస్తుంది. అయ్యో, నా అలాగే మాత్రం చేయకండి గైస్, కొంచెం చూసుకోండి చేసేటప్పుడు. గైస్, నా క్లాత్ అదేంటి క్లాత్ అలాగుంది అనుకోకండి. ఏం చేస్తాం గైస్, మిడిల్ క్లాస్ వాళ్ళవి అన్నీ అట్లానే ఉంటాయి. నేను చేసేది కొంచెం కాబట్టి ఇది మనకి బాగా కుక్ అయిపోతే సరిపోతుంది అన్నమాట. ఇంకొంచెం సేపు పాకం కాదు గైస్, ఇది క్యారమెల్. జస్ట్ షుగర్ని మెల్ట్ చేస్తారు కదా, అది మెల్ట్ చేయడం అంటే మళ్ళీ వాటర్ వేసి మెల్ట్ చేయకండి, పెంట పెంట అయిపోద్ది. సో ఈ స్టేజ్కి వచ్చాక ఆఫ్ చేసేసుకోండి. సో ఆఫ్టర్ దట్ దీన్ని మీరు ఏం చేస్తారంటే, మీరు ఎందులోకైతే ఈ క్యారమెల్ లాస్ట్కి తీద్దాం అనుకుంటున్నారో ఆ గ్లాస్ బౌల్లోకో లేకపోతే ఒక ప్లేట్ ఆర్ సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, దాంట్లోకి అయితే తీసుకోండి గైస్. మీరు నేను దీంట్లోకి చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దీంట్లోకి చేసుకుంటున్నాను. తర్వాత మీరు మీ మమ్మీకి తెలియకుండా ఇవన్నీ అయితే ఏమంటారు మంచిగా వాష్ చేసి పెట్టేయండి. దీన్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. బౌల్ మొత్తం అవసరం లేదు, నాకు కొంచెం ఎక్కువ అయిపోయింది కాబట్టి నేను బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసేస్తున్నాను. సో యా, దాన్ని అలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వద్దాం. నేను స్టార్టింగ్ ఏం లేదు కస్టర్డ్, ఇది మిల్క్ కదా, నాకు ఈ మిల్క్ కూడా ఎక్కువ అయిపోతుంది అనిపిస్తుంది. సో ఇంకొంచెం తీసేస్తాను నేను మిల్క్ అయితే తీసేసాను. సో దీన్ని కొంచెం హీట్ చేద్దాం. ఆల్రెడీ బాయిల్ చేసి ఉన్న మిల్కే కదా. సో యా, ఇది సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకుని బ్రెడ్ ఉంటుంది కదా గైస్, బ్రెడ్ని ఇంకోండి ఇలా దాని సైడ్స్ కూడా తీసేయండి. ఇది లాస్ట్ పీస్ అనమాట, ఇంట్లో బ్రెడ్ కూడా అయిపోయింది టైంకి. సో లాస్ట్ పీస్ నేను పైన తీసేసాను. సో నా దగ్గర 3 బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి. మీ దగ్గర ఇంకా మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఎక్కువ తీసుకోండి. నా దగ్గర ఇంతే ఉంది కాబట్టి ఇంతే తీస్తున్నాను. సో దీన్ని అయితే మిక్స్ చేసేసుకోండి, మిక్సీ జార్లో వేసుకొని. మీకు అర్థమవుతుందా? అది సిమ్లో పెట్టుకొని మీరు ఇది మిక్స్ చేసుకొని వచ్చేసేయండి. నేను ఇది మిక్స్ చేసాక మళ్ళీ వీడియో చూపిస్తాను గైస్. సో యా గైస్, ఇందులో కూడా మీరైతే షుగర్ వేసుకోవాలి. నా దగ్గర ఎంత షుగర్ అయితే ఉంది, అంతలో అంత వేసేసా.
నాకు స్వీట్ లాగా ఉండాలి గైస్. సో షుగర్ వేసేసి ఒకసారి అయితే దాన్ని మిక్స్ చేసుకోండి. షుగర్ మెల్ట్ అవ్వనివ్వండి, ఓకేనా. ఏంటి పాప పోర్క్తో మిక్స్ చేసేస్తున్నాను అనుకోకండి, అంటే ఊరికి అన్నీ చేసేయడం ఎందుకని చెప్పి నేను పోర్క్తోనే ఇది మిక్స్ చేశాను కదా, దాంతోనే చేస్తున్నాను. సో షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది. దాని తర్వాత ఒకసారి ఇది కూడా మిక్స్ చేసేసుకొని ఇది కూడా ఇందులో వేసేసుకోండి. ఇది అంటే కస్టర్డ్ పౌడర్ ఇది, ఓకేనా. సో ఇది బాగా గట్టిగా అయిపోయింది గైస్, అందుకే కొంచెం మిల్క్ వేస్తున్నా. గైస్ యాక్చువల్గా నా మొబైల్లో ఛార్జ్ అయిపోయింది, సో ఆగిపోయింది అనమాట. నేనైతే ఇందులో కస్టర్డ్ పౌడర్ కూడా వేసేసాను, కొంచెం గట్టిగా అయింది, కొంచెం మిల్క్ కూడా వేసాను. సో ఇందులోనే మనం బ్రెడ్ క్రమ్స్ చేసుకోమని చెప్పాను కదా, సో బ్రెడ్ని అయితే ఇవ్వండి. తర్వాత వీటిని మంచిగా కడిగేసి ఇచ్చేయండి గైస్ మీ అమ్మకి, లేకపోతే దరిపెట్టేది. చూసి మీ దగ్గర విస్కర్ ఉంటుంది కదా, అది ఉంటే దాంతో మిక్స్ చేసుకోండి, నో ప్రాబ్లం. గైస్ క్యారమెల్ చేసాను, ఇది పగులుతుంది ఎందుకో మరి. నాకు ఇది సౌండ్ వస్తుంది కానీ బీ కేర్ఫుల్ అన్నమాట. కొంచెం మిల్క్ వేద్దాం, బికాజ్ నాకు ఇది బాగా గట్టిగా అనిపిస్తుంది. యా సెట్ గైస్, ఆఫ్ చేసేసుకోండి, ఎందుకంటే స్టవ్ ఆన్లోంచి ఇంకా స్టీర్ చేశారనుకోండి ఇంకా గట్టిగా అయిపోతుంది, బికాజ్ మనం కస్టర్డ్ వేసాం కదా, సో అందుకనమాట. ఐ థింక్ రిజల్ట్ బాగానే ఉంటుంది అనుకుంటా, కానీ నాకు ఇదే డౌట్, ఎందుకంటే ఇప్పుడే క్రిస్టల్ లాగా అయిపోయింది ఇది. ఎందుకమ్మా అలాగ అయిపోయింది? అది వేడివేడి చేస్తే సరిపోద్ది, చేస్తే వేడివేడి చేసే. కనిపిస్తుందా గైస్? చాలు. యా క్లీన్ అయిపోయింది. ఇది మామూలు తినేయండి, ఎందుకంటే ఇది బాగానే ఉంది. నేను టేస్ట్ చేశాను షుగర్ సరిపోతుందా లేదా అని చెప్పి. బటర్ పేపర్ పెట్టి అప్పుడు ఇది పెట్టు. బటర్ పేపర్ ఈవెన్గా చేసుకోండి ఇట్లా. ఇందాక వీడియో ఆగిపోయిందమ్మా, ఏమైంది? ఛార్జింగ్ అయిపోయింది. ఏం చేస్తాం మరి? చెప్పాను గైస్, వీడియో అయిపోయింది గైస్ అని. ఓకే చెప్పింది ఉంది కదా, ఇదే అయిపోయింది. ఓకే అన్నారంటే వాళ్ళు ఓకే అన్నారు ఏమన్నా. సో యా గైస్, అది బటర్ పేపర్.
మీ దగ్గర ఫాయిల్ పేపర్ ఉంటే ఫాయిల్ పేపర్ చేసింది ఇట్లా పెట్టేసి. నా దగ్గర లేదు కాబట్టి నేను పెట్టలేదు. సో ఆఫ్టర్ దట్ ఒక కడాయి అయితే తీసుకోండి. కాలుతున్నాయి మరి అయ్యో స్టవ్ మీద పెట్టేసా వేడిది. మా దగ్గర ఎక్కువ ప్లేస్ ఉండదు గాయస్. మా కిచెన్లో ఏదన్నా ఒక్క ఐటెం పెడితే ఇంకొక ఐటెం పెట్టడానికి ఉండదు. పెద్ద ప్రాబ్లం తెలుసు అది నాకు. సో ఇందులో వాటర్ వేసుకోవాలి మనం. స్టీమ్ చేయాలి కదా. మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టుకోండి. మన దగ్గర ఓవెన్ లేదు కాబట్టి ఐఎమ్ యూజింగ్ దిస్ మెథడ్. అన్ని వాటర్ ఎక్కువ అవుతాయేమో చూద్దాం. లేదు గైస్ పర్లేదు ఉంచేసేయండి, నో ప్రాబ్లం. సో ఒకసారి ఇది క్లీన్ చేసేసుకుంటాను నేను. నాకు మంచిగా అనిపించట్లేదు ఇది. దీని మీద సెట్ చేసుకోండి మంచిగా, ఓకేనా? నైఫ్ 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 చెప్తూ ఉంటాను కదా, మా నైఫ్ అదే మా స్టవ్ కొంచెం వంక టింకర్ ఉంటుంది. సో అందుకని స్టవ్ పెట్టాను టు బ్యాలెన్స్. సో యా, ఇది ఉంది కదా గైస్ పుడింగ్ని ఫుడ్ లాగా అలా పడేయండి. సో పెట్టేసి స్టీమ్ పెట్టించేసుకోకండి. స్టీమ్ మీడియం ఫ్లేమ్ ఒక 25 to 30 minutes అయితే ఉడికించుకోవాలన్నమాట. అప్పుడే బాగుంటుంది, ఓకేనా? సో యా గైస్ మీడియంలో పెట్టుకోండి, ఓకేనా? ఇది కుక్ అయ్యాక మళ్ళీ చూపిస్తాను. సో గైస్ ఇది నేను ఇప్పటికీ 100 సార్లు వచ్చి ఉంటాను, నాకు చిరాకు వస్తుంది. సో నేనైతే ఆఫ్ చేసేస్తున్నాను. వాళ్ళు యూట్యూబ్లో ఎన్ని మినిట్స్ అన్నారంటే 30 to 20 minutes అన్నారు. నేను ఇంకా 1 hour ఏమో పెట్టాను. స్టిల్ అట్లా అదేమి నాకు అన్నట్టు అనిపించట్లేదు. సో నేనైతే ఫ్లిప్ చేసేద్దాం అనుకుంటున్నాను. కనిపిస్తుంది కదా గైస్ మీకు, ఇందులో ఫ్లిప్ చేసేస్తా. ఈ ప్లేట్లో పెద్ద స్టీల్ ప్లేట్లో పెట్టు. లేదు జాగ్రత్త. ఇది చూపించక్కర్లేదు మా, నేను స్టాండ్ అక్కడ పెట్టుకున్నాను కదా, అక్కడ పెట్టి. ఓకే, మూతీసి చూపించలేదు మరి నువ్వు. సో ఇగోండి గ్యాస్ అట్లుంది. ఫస్ట్ దీని మీద పెట్టింది. ఇదేం చేయను, నన్ను ఎత్తి మీద పెట్టవే. ఇదేం చేయబెట్టే ఇంకో ఉండు, అలా కాదు, నువ్వు పైన కాదు ఉండు. మా అమ్మ హెల్ప్ తీసుకుంటున్నాను గైస్ ఇక్కడ. ఎంతసేపు తెలుసా గైస్, చెప్పాను కదా 1 hour ఏమో పెట్టా. వదులు వదులు, నేను తీసుకెళ్ళి నేను వెళ్ళిపోతుంది. తీస్తాను. ఎవరు రావట్లేదు ఏంటది? నేనే. సరే వాటర్లో పెట్టి ఫస్ట్ చెయ్యి. నీ చేతికి పెట్టుకోమన్నాను. తీసేయమ్మా. అది ఎక్కడ పట్టేసుకుంది, ఏం తీసే. ఏం చేసే షార్ట్ తీసుకో. నేను తీ సరిపోంది. ఇంకా పైకి పెట్టు. ఏంటి ఎక్సైట్మెంట్?
ఏంటి చేశాను గాయ్స్. డుప్పుక్ చుప్పుక్ డుప్పుక్ చుప్పుక్. ఓ రెడీ రెడీ. డుప్పుక్ చుప్పుక్ డుప్పుక్ చుప్పుక్. అయ్యో నీ డాన్సింగ్ ఓకేనా? కొంచెం చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. బాబాయ్ నిదిష్ట అయిపోద్దాం చూడు. ఎంత బాగుంది చూసారా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా వచ్చింది బ్రెడ్ పుడింగ్ గాయ్స్, ఐ డిడ్ రే గైస్, నేను చేసా. సో లెట్స్ టేస్ట్. నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టి తీసేసాను అనమాట. నాకు నిజంగా ఫ్రిడ్జ్ కూడా హైలో పెట్టేశాను. 1 hour నుంచి చూస్తున్నాను నేను. సో ఎప్పుడు తిందామా అని. యా గైస్, అయ్యో ఇటు నుంచి తీయి. అబ్బా చాలా బాగుంది గైస్. ఇంకొంచెం కూల్ అయితే ఇంకా బాగుంటుంది వేసు. సో యా చల్లగా అయింది కానీ కూల్ అవ్వలేదు. ఇంకా మధ్యలో నేను కొంచెం ప్లేట్ పెద్దది తీసేసుకున్నాను కాబట్టి జుర్రని జారిపోయింది. కానీ చాలా బాగుంది. ప్లీజ్ ట్రై ఇట్. వదిలే, నువ్వు ఎలా పెట్టి నువ్వు ఎలా చూసి మాట్లాడుతున్నావు మరి నువ్వు. యా గైస్, నేనైతే ఇక్కడితో వీడియో అయితే ఏం చేస్తున్నాను. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఎంతసేపు 1 hour సేపు కష్టపడ్డాను నేను. అటు ఇటు తిరుగుతూనే అన్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్, ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వచ్చేసి మా మమ్మీ ఏమో కర్రీస్ పెడుతుంది, నేనేమో ఇలాంటి మంచి మంచి స్నాక్ ఐటమ్స్ అయితే చేస్తానని డిసైడ్ అయ్యాను అనమాట. మొన్న ఐస్ క్రీమ్తో బజ్జీ చేశాను, అది ఫెయిల్ అయిపోయింది. బట్ దిస్ టైం నేను ప్రాపర్గా అన్నీ చూసి మంచిగా అన్ని మెజర్మెంట్స్ అవి తీసుకొని మంచిగా పుడింగ్ అయితే చేశాను అనమాట. నేను ఆల్రెడీ ఇది టేస్ట్ చేసేసాను. చాలా బాగుంది, చాలా 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 బాగుంది. దిస్ ఇస్ బ్రెడ్ పుడింగ్ అనమాట. సో ఎలా చేశానో చూసేద్దాం. మీకు అసలు మీ మమ్మీ హెల్ప్ ఉంటే చిన్న కిడ్స్ కూడా చేసేయచ్చు అనమాట. ఫుడ్ ఫెస్ట్ అలా జరుగుతూ ఉంటుంది కదా స్కూల్స్లో అలాగా. అండ్ ఎవరినైనా ఇంప్రెస్ చేయాలనుకుంటే కూడా ఇది తీసుకెళ్ళి పెట్టేయచ్చు నోట్లో. చాలా బాగుంది, చాలా 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 బాగుంది. సో నేను కూడా ఏం మెజర్మెంట్స్ లేకుండా చేసేసాను, కానీ ఫస్ట్ టైం చేశాను. మా ఇంట్లో మా మమ్మీ కూడా చేయలేదు, నేనే చేశాను అనమాట. సో యా గైస్, ఎలా వచ్చిందో చేసేద్దాం. లెట్స్ షాక్ ఇంటు ద వీడియో. 25 ఏళ్ల సందే కోటకి తూర్పు పక్క ఉన్న చెట్టు పుట్ట నీరు మట్టి గదిందో కనుక్కోలేకపోయినా కొన్ని రోజులు అలాగే కట్ చేసి పెట్టండి ఇందులో అలా కట్ చేసి కృష్ణ కాపాడడానికి ఏదో ఒక ఉపాయం చేయరన్నా. అదే పని మీద ఉన్నా అమ్మా. పక్కకి నీ పేరు భలే వచ్చింది రాజుగారి కోట